హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ బోట్ ఒకసారి చూడండి అన్న. బోట్ అయితే ఈ విధంగా అయితే మనకి రెడీ అవుతుందన్నమాట. అంటే మీకు చెప్పాను కదా, ప్రతి వీడియోని మీకు ఎలాగుందో బోట్ ఏ షేపులో ఉందో మొత్తం అన్ని నీకు చూపిస్తానని చెప్పాను. చూడండి, ఇది మా గంటలం బోటు. ఇంకా డెక్ మీద పనులు అయితే అవుతున్నాయి మాకు మీద. ఇది బోట్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ మొక్క అయితే కలుపుతున్నాడంటే చేతులతో కలిపితే కొంచెం లేట్ అవుతుంది అనేసి పెయింటర్లు కలుపునట్టుగా పుట్టిన కలుపుతారు కదా, అలాగైతే కలుపుతున్నారు మన వాళ్ళు. మొక్క పిండిని అంటే చాక్ పౌడర్తో రెజన్లో వేసి కలుపుతున్నారు. చూడండి మిషన్ మీద. డెక్ మీద పనులు అయితే ప్రజెంట్ అయితే అవుతున్నాయి. ఇంకానా చూస్తున్నారు కదా. మనం కొత్త ఇంజిన్ అయితే కొన్నాము. ఫర్రో సీల్ అనమాట ఇంజిను. అది ఇంజిన్ ఏంటంటే కిల్లర్ స్కోర్ ఇంజిను. ఫర్ కొన్నాము 3,75,000 అయితే కొన్నాము క్యాష్. మరి ఇంజిన్ ఎలాంటిది అనేది మీరైతే నాకైతే కామెంట్ అయితే పెట్టండి. కిల్లర్ స్కోర్ ఇంజిన్ అంటే తెలుసో తెలియకైతే ఇదైతే బుక్ చేసుకున్నాము. కొంతమంది అయితే పర్లేదు బెస్ట్ అనేసి అంటున్నారు, కొంతమంది అయితే కాదంటున్నారు. ఇది ఎలాంటి ఇంజినో మీరు ఎవరైనా తెలిస్తే నాకైతే కామెంట్ అయితే పెట్టండి అన్న. ఎందుకంటే చెప్పాను కదా, నాకు ఇది బోట్ ఫీల్డ్ అయితే కొత్త. ఇతను మేస్త్రి అనమాట, ధర్మారావు. ఇతనే మా బోట్ కడుతున్నాడు, పెద్ద మేస్త్రి. ఇంజిన్కి అయితే క్రేన్ అయితే తెచ్చుకున్నాము. చూడండి క్రేన్ ద్వారా ఎలా దించుకున్నాము ఆటోలో నుండి అయితే. ఇంకా షెడ్ దగ్గరికి అయితే పట్టుకొని వెళ్ళాలి ఇప్పుడు క్రేన్ ద్వారాగా. ఈ బోటుకి ఇంజిన్ ఎప్పుడు పెడతారా, ఎప్పుడు వేటకి వెళ్తామనేసి అయితే మేము ఉన్నాము సిద్ధంగా. బోట్ ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది, చాలా ప్లెయిన్గా వచ్చింది అనమాట ఫినిషింగ్. ఇది మాకు మొక్క అయితే మేము పెంచుకున్నాం, గీత ఉంది కదా బ్లూ గీత, నేవీ బ్లూ. అది 1 అడుగున్నర అయితే మేము ముందుకైతే వేసుకున్నాము. చాలా నీట్గా వచ్చింది. ఇది ఇంజిన్ బెడ్లా అంటారంట. ఇంజిన్ బెడ్ అంటే ఇంజిన్ దీని మీద నించుంటుందట. దీన్ని మ్యాటింగ్ చేసిన తర్వాత ఇంజిన్ దీని మీద కూర్చోబెట్టి బోల్ట్ సిస్టమ్ ఉంటుంది దీనికి. అప్పుడు బోల్టులు అయితే వేసుకుంటారు. అంటే హోల్స్ అయితే వస్తాయి. డెక్ అయితే ఫుల్గా అయితే కంప్లీట్ అయ్యింది. ఇది ఇంజిన్ బాక్స్ చాలా నీట్గా అయితే చేసుకున్నాము. అంటే చెత్త అంతా మొత్తం పైకి లాక్కున్నాము అంతే, అందుకే అంత క్లియర్గా ఉంది. తర్వాత ఇంజిన్ వచ్చిందని చెప్పాను కదా, ఇంజిన్ బిగించడానికి కింద బెడ్ కడతారు, ఐరన్ బెడ్. అది పైకి అన్నీ వేసి ఇంకా ఎత్తుతున్నారు బ్యాక్ సైడ్ క్రేన్ ద్వారాగా. ఎందుకంటే చాలా హైట్ ఉంటుంది అనమాట. అది పైకి ఎత్తినే కిందకి మనసులో వెళ్ళి మనం బోల్డ్ సిస్టమ్ ఉంటుంది, దాన్ని బిగించుకొని మ్యాటింగ్ అయితే చేస్తారు వాళ్ళు ప్లాన్ ప్రకారంగా. ఆ క్రేన్కి మనోడైతే తాడేస్తుంటే మేస్త్రి వాళ్ళ అబ్బాయి. చాలా అంటే చాలా బాధ అన్న బోటు. నేను చూస్తున్నాను కదా, బోట్ ఫీల్డ్ చాలా కష్టం. ఇంకా సముద్రంలోకి వెళ్తే మరి 20 రోజులు ఎలా ఉంటుందనేసి అనుకుంటున్నాము. కానీ అంతకు మించి ఇక్కడ ఎక్కువ బాధ తగులుతుంది. ప్రతిరోజు ఎండలోనైతే ఉంటున్నాము ఎక్కువ శాతం. కింద ఐరన్ బెడ్ ఉంది కదండి, ఐరన్ బెడ్. ఆ బెడ్ కడతారట కిందనే. అంటే ఇంజిన్ పంక వస్తుందట అక్కడ. చూడండి ఎలా లేపుతుందో క్రేన్ ద్వారా. మనం అయితే ఎత్తలేము, ఎంత చాలా వెయిట్ అయితే ఉంది బోటు. క్రేన్ సహాయంతో పైకెత్తి కిందనేమో కట్టలు ఇటుకలు అయితే పెట్టాము. చూస్తున్నారు కదా క్రేన్ ఎలా తగిలించాము ఇక్కడైతే. అది వచ్చిన పని అయితే అయిపోయింది. ఇంక ఇది వెళ్ళిపోవడం అని క్రేను. ఇది ఇందులో అయితే మేము బోట్ అయితే వేసుకున్నాము. చూసారు కదా చాలా ఎలా ఉందో బోటు డైస్. ఇప్పుడు డెక్ మీద అంటే లాస్ట్ మ్యాటింగ్ అయితే అవుతుంది, లాస్ట్ లేయరు. మనం డెక్ మీద అయితే 3 లేయర్లు అయితే వేసుకున్నాం, అయితే 3 పొరలు అయితే వేసుకున్నాము ఫోమ్ సీట్ మీద. అంటే 2 అయితే చాలన్నారు. ఇంకా మనకి నమ్మకం కుదరక కొత్త కదా మనకు ఫోమ్ వేయడము, ఇంకా ఎక్స్ట్రా 1 లేయర్ అయితే వేసుకున్నాం. దీని తర్వాత పెయింటింగ్ వేస్తారు, అదే కోటింగ్. చూద్దాం అది కూడానా. నాకైతే చాలా నచ్చింది, చాలా అందంగా అయితే వచ్చిందనమాట బోటు. ఇంక మన సముద్రంలోకి వెళ్ళాలి, దాని విధానం ఏంటో మనకు తెలియాలి. చూద్దాం, అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియోలు కూడా తీసి. ఇప్పుడైతే కలరింగ్ అయితే అవుతుంది మొత్తం బోర్డు మొత్తం డెక్ పైన. అంటే మనం నించునేది దాన్ని డెక్ అనేసి అంటారంట. డెక్
దాన్ని కలరింగ్ అయితే అవుతుంది కదా, ఇంకా ఫుల్ కలరింగ్ అవుతుంది. ఇంకా బ్యాక్ సైడ్ అయితే వెయ్యాలి కలరింగ్ కొంచెం కొంచెం దగ్గరలో. ఇవన్నీ ఐస్ బాక్సులు అలాగే వాటర్ బాక్సులు అన్నీ ఎక్కడ ఉన్న మొత్తం 19 బాక్సులు అని చెప్పాను కదా. ఇంక ఇక్కడ లాస్ట్ అనమాట దీంతో పెయింటింగ్ వేయడం. చాలా అందంగా అయితే వేశారన్న కలరింగ్ అయితే. ఇదే పంక బిడ్ అంటారండి దీన్ని. అంటే ఇందులో పంక వస్తుంది రాడ్డు ద్వారా, రాడ్డు సహాయంతో మనకి ముందుకు మూవ్ అవ్వడానికి కారణం అది ఆ ప్లేస్ అని. చూసారు కదా, వైట్ కలర్ అయితే నేనే వేసుకున్నాను, ఎవరి సహాయం లేకుండా. నేనే చాలా అద్భుతంగా అయితే వచ్చింది, సింగిల్గా ఒక్కడనే వేసుకున్నాను. వైట్ చాలా అందంగా వచ్చింది. చూడండి ఎంత బాగుందో, నాకైతే చాలా నచ్చింది. మా అమ్మవారి పేరు ఇది, గంటాలమ్మ నెంబర్ 1. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ మాత్రం చేయకండి, చూడండి ఫుల్గా. అంటే మనం బోటు కట్టే విధానం ఎలా ఉంటుంది అనేది చూపించాను మీకు. ఇంజిన్ చూడండి చాలా చంటి పిల్లలాగా ఉంది బాక్స్లో. అంటే బాక్స్ చాలా పెద్ద బాక్స్, ఇంజిన్ బాక్స్. అందులోని ఇంజిన్ అయితే చాలా చెప్తున్నాను కదా, చంటి పిల్లలాగా అయితే ఉంది ఇది. ఇంక ఈ రోజు అయితే మనం బోట్ అనేసి ఇంజిన్ అది బిగించారు సముద్రంలోకి. ఈ రోజు అయితే దించేస్తున్నాం బోటు, చూస్తున్నారు కదా. 2 క్రేన్ల సహాయంతో అయితే దించుతున్నాము బోటు. ఇంకా ఒక అడుగు హైట్ లేపారు, మరి అంత పైకి అయితే లేపకూడదట. మేము కొంచెం పైకి అయితే ఎత్తమన్నాను, వద్దన్నారు. చూడండి బోటు మీద నేనైతే ఒక్కడనే ఉన్నాను. అంటే మీరు అనుకోవచ్చు వీడియోకి తీయడం కోసం ఏమో ఎక్కవనేసి, కాదు. అంటే బెల్ట్ తీయాలట గడికిని, అందుకే తీయమనేసి నన్ను అయితే ఎక్కమన్నారు. ఇంకెలా పనిలో పని వీడియో అయితే షూట్ చేశాను ఈ ముక్క. అతను మా మామయ్య గారు, మా పార్ట్నర్ ఆయన. అంటే బెల్ట్ చూస్తున్నారు కదా, ఎగువ దిగుగా ఉంది. అవి నేను కొంచెం అటు ఇటు తగిలించేవాడిని దీనిలాగా, అటు ఇటు సమానంగా. అందుకే నన్ను ఎక్కమన్నారు. అలాగా వీడియో తీయడం అయితే జరిగింది. సముద్రంలోకి దించిన తర్వాత చూడండి ఎలాగ ఉంటుంది, చూపిస్తాను అది కూడా. మనకి ఇదంతా అయిపోయిన తర్వాత సముద్రంలో దించిన మరుసటి రోజు అయితే మనం పైన పందిరి వేసుకుంటామంటే ఒక రూమ్ లాగా, ఎండకి వానకి తడకుండా. అది కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలోని. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనం అయితే సముద్రంలోకి అయితే దించేసాము. ఇది GPS బాక్స్ కట్టించుకున్నాము RRలో అల్మార్ లాగా. చూడండి ఇప్పుడు ప్రజెంట్ అయితే సముద్రంలో అయితే ఉంది, సముద్రం ఒడ్డున. నాకైతే చాలా బాగుంది, ప్లేస్ కూడా చాలా బాగుంది. సింపుల్గా దించారు 2 క్రేన్ల ద్వారాగా. ఇప్పుడు నేను కూర్చున్న చోట్ల పందిరి అయితే వస్తుంది, అది కూడా మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ వీడియో నచ్చితే మీరు ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నాకైతే సపోర్ట్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మరి అంతవరకు మనం పెట్టే ప్రతి వీడియో చూస్తారనేసి నేనైతే అనుకుంటున్నాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, ఉంటాం మరి.